రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. మంత్రి పొంగూరు నారాయణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజిక రుగ్మతలు పారదోలి సమాజానికి అంబేద్కర్ పాటుపడ్డారన్నారు. నంద్యాలలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో అంబేద్కర్ బాటలో కూటమి పాలన సాగుతుందని ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కొండయ్య కొత్తపేట నుంచి చీరాల ముక్కోణం పార్కు కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.